జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కలియుగ దైవం వెంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైభోగం. అలాంటి కలియుగనాథుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో, పుత్తూరుకి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. ఇది అరుణా నదీ తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయం. ఈ ఆలయం క్రీస్తు శకం 1544లో అచ్యుత దేవరాయల అంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్న గారిచే నిర్మించబడినదని చరిత్ర చెబుతున్నది. ఈ వీరప్పన్నయే విరూపన్న అని తెలియచున్నది. కానీ స్థల పురాణం మాత్రం నారాయణవనం అధిపతి అయిన ఆకాశరాజు గారు కట్టించారని చెబుతున్నది. ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలించుచున్న కాలంలో వైకుంఠ నివాసుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలిశాడు. అప్పుడు ఆయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంలో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మించింది. ఇక యుక్త వయస్సుకు వచ్చిన పద్మావతి దేవి వెంకటేశ్వరుని తప్ప మరొకరిని వివాహమాడనని తనకు స్వామితోనే వివాహం జరిపించవలసిందిగా తండ్రిని కోరింది. కుమార్తె కోరిక మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతి వైభవంగా జరిపించాడని, ఈ కళ్యాణానికి 3 దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి. ఇక ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఈ ఆవరణ చుట్టూ ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తుగల 7 అంతస్తులు కలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుచున్నది. ఈ ఆలయముందు గర్భగుడిలో కళ్యాణ వెంకటేశ్వరుడు పక్కనే మరొక చిన్న గుడిలో పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలరాయి కలదు. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెప్పబడుచున్నది. ఇక ఈ ఆలయంలో పద్మావతి వెంకటేశ్వరులే కాక ఆల్వారులు, దేవతారులు, శ్రీ వరదరాజస్వామి, ఆండాలమ్మ, శ్రీ కోదండరాముల వారు, శ్రీ రంగనాయకార్త స్వామి, శ్రీ రాజమన్నారు స్వామి, శ్రీ ప్రయాగస్వామి, మన్నుగు వారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి కొంత దూరంలోనున్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమి నుండి 5 రోజులు స్వామివారి తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.